హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా ఆయన చాలా ఫేమస్ డెంటిస్ట్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ కూడా హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. మనకి ఉండే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ అలాగే మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి, ఇంకా మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం వండర్స్ చూడొచ్చు. ఇలాంటి విషయాలన్నీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండ్ హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మిమ్మల్ని చూడగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చాలా కూల్గా కనబడతారు ఎప్పుడైనా కూడా. సో యా, మీలాగా హ్యాపీగా అండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అందరికీ తెలిసిన రూల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. జనరల్గా హ్యాపీనెస్ని వేరే చోట పెట్టకూడదు. ఓకే. హ్యాపీనెస్ మనలోనే ఉంటుంది, మనకే ఉంటుంది. ఎవరి ద్వారానో దేని నుంచో హ్యాపీనెస్ రాదు. ఓకే. ఎప్పుడైతే హ్యాపీనెస్ అట్లా బయట పెట్టామో దెన్ మనం సఫర్ అవడం స్టార్ట్ అవుతాం. నా కొడుకు పాస్ అయితే బాగుండు, నేను ఒక్క సిగరెట్ తాగితే బాగుండు, వీకెండ్ వస్తే బాగుండు, ఆ హాలిడేకి వెళ్తే బాగుండు అని మన హ్యాపీనెస్ని తీసుకెళ్ళి ఆ హాలిడేలో పెడితే ఇప్పుడంతా సఫర్ అవుతూ ఉంటాం. దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు వెళ్తేనే కానీ హ్యాపీ లేను. సో ఆ 3 నెలలకు వచ్చే హాలిడే కోసం ఇప్పుడంతా బా అని కష్టపడుతూ చేయాలి. అందుకని హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్ యూ. నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు, మిగతావన్నీ నీతో పాటు వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, నేను ఎవరిలోనైనా నా హ్యాపీనెస్ అని చూస్తే అది ఏదో రోజు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ నేను నా కొడుకు మీదే చూశాను అనుకో, ఆ కొడుకు ఏదో రోజు పెద్దవాడు అవుతాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, నా కొడుకు లేకపోతే నాకు డల్గా ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకని ఎప్పుడూ కూడా మన హ్యాపీనెస్ని వేరే చోట ఉంచకండి. ఇది చెప్పడం చాలా ఈజీ, ఎలా ఉంటామో అంటారు చాలామంది నాతో వచ్చేవాళ్ళు అంటారు. అయ్యో ఒక్కసారి ట్రై చేసి చూడాలి, ఇది ఈజియెస్ట్ థింగ్ టు డూ. అండ్ అప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయము, హ్యాపీగా ఉంటాం. సో ఈ ఒక్క కాన్సెప్ట్ని కనుక ఎక్కితే బాధ రాదా, నేను ఎప్పుడు బాధపడలేదా, చాలామంది మనకి కమెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చెప్పడం ఈజీ బాస్ అట్లా పెట్టేస్తారు. బట్ నేనంటూ రియల్లీ ట్రై చేసి చూడండి ఒక్కసారి, దట్ నేను నాతో హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ కంఫర్టబుల్ విత్. ఎప్పుడు ఉంటాం కంఫర్టబుల్గా హ్యాపీగా? శరీరం నీతో కోఆపరేట్ చేసినప్పుడు, నీ మైండ్ నీతో కోఆపరేట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటాం. హ్యాపీనెస్ ఈజ్ మన సహజ స్థితి. ఒరిజినల్ స్టేట్ ఈజ్ హ్యాపీనెస్. మనకి లేయర్లు వైజ్ చూసుకున్నా కూడా ఆనందమయ కోశం అన్నది మన బాడీలో పార్ట్, మన స్ట్రక్చర్లో పార్ట్. దట్ వీఆర్ హ్యాపీనెస్. మిగతాదంతా మనం యాడ్ చేసుకున్న మసాలా, మనమే దాన్ని స్పాయిల్ చేసుకున్నాం. దాన్ని తీసేస్తే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ బీయింగ్స్. మన స్వరూపమే సచ్చిదానంద స్వరూపం అంటే వీఆర్ హ్యాపీ. ఏదో లింక్ పెడతాను చూసావా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా టెంపరీ హ్యాపీనెస్ వేరు, పర్మనెంట్ హ్యాపీనెస్ వేరు. ఇప్పుడు ఒక ప్రమోషన్ వచ్చింది హ్యాపీ, లేకపోతే ఈ ఇంటర్వ్యూ బాగా చేశాను నేను హ్యాపీ. అట్లా టెంపరీగా హ్యాపీనెస్ వెతుక్కోకుండా లైక్ అంటే పర్మనెంట్గా మనం హ్యాపీగా ఉంటే, మనం ఆనందంగా నవ్వుతూ ఉంటే అసలు ఏ మెడిసిన్ కూడా అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. అలా ఉండడానికి ఏం చేయాలి? పర్మనెంట్ హ్యాపీనెస్ రావాలంటే హ్యాపీ ప్రాసెస్లోనే పెట్టాలి, రిజల్ట్ మీద పెట్టదు. భగవంతుడు చెప్పిన మాట కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, దట్ నీ రిజల్ట్ మీద నీ హ్యాపీనెస్ పెడితే ప్రాసెస్ అంతా సఫర్ అవుతావు. సో దెర్ ఈజ్ నో టెంపరీ ఆర్ పర్మనెంట్ హ్యాపీనెస్, దెర్ ఈజ్ ఓన్లీ ఎ ప్రాసెస్ విచ్ ఈ లైఫ్లో పుట్టినందుకు నేను ఒక 80 ఏళ్ళు బ్రతుకుతాను. ఈ 80 ఏళ్లలో బాల్యం ఒక 20 years వెళ్ళిపోతుంది. మిగతా 40-60 years వాట్ ఎవర్ లెఫ్ట్ అవుట్ నేను స్పృహతో ఉంటాను. ఆ స్పృహ ఈ 40 years ఎలాగో గడపాలి కాబట్టి గడిపిన ప్రతి క్షణం హ్యాపీగా గడుపుతాను. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ డూ ఇట్ హ్యాపీలీ. ఇది ఈజియెస్ట్ మెథడ్. నేను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే అదేదో వస్తే, అదేదో జరిగితే, ఇదేదో అయితే అనే దానికి ఇరుక్కుపోయాం. 1. సెకండ్ వచ్చేసి, నీ ముందు ఏదున్నా సరే ఫుల్ హార్ట్ అండ్ సోల్తో వర్కౌట్ చేయడం. ఏ సమస్య వచ్చినా సరే సమస్యని కూడా ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి నా దగ్గరకు వచ్చింది, నేను సాల్వ్ చేస్తున్నాను. ఇట్స్ జస్ట్ లైక్ అ పజల్ గేమ్. మన గేమ్లో కూడా లేనిపోనిది ఇటు 3 కర్రలు ఇటు 3 కర్రలు పెట్టి వాడెవడో బాల్ వచ్చి ఇసిరి కొడితే ఎందుకు అవంతా తయారు చేసుకోవాలి క్రికెట్ అని? అవసరం లేదు అనుకోవచ్చుగా. ప్రాబ్లం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆడినప్పుడు అది గెలిస్తేనే మజా.
ఆ ప్రాసెస్ అంతటిని ఎంజాయ్ చేయి. అప్పుడే మనకి ఈ బేసిక్ హ్యాపీనెస్ నుంచి ఒక ప్లెజర్ఫుల్ హ్యాపీనెస్ మళ్ళీ ఫాల్ బ్యాక్. సో ప్లెజర్ డిఫరెంట్, పీస్తో వచ్చే హ్యాపీనెస్ డిఫరెంట్. ప్లెజర్ రావాలి, అప్పుడప్పుడు బాడీకి ప్లెజర్ వస్తేనే డిప్రెషన్లోకి పోకుండా యూ విల్ స్టే మోర్ కాన్షియస్గా, మోర్ యాక్టివ్గా ఉంటాం. ఇది ఆ స్థితిలో ప్లెజర్లో ఎక్కువసేపు ఉండలేం. టెంపరీ ప్లెజర్స్ ఎక్కువసేపు ఉండదు. కితకితలు కూడా ఎక్కువసేపు పెడితే తట్టుకోలేం. ఓకే, నవ్వే కదా, హ్యాపీనెస్సే కదా అని అనుకోవచ్చు. స్వీట్లు ఎక్కువ పెడితే తినలేం. స్వీటే కదా, తీయగానే ఉంటుంది కదా, విషం కాదు కదా, తినచ్చు కదా అంటే 4-5 ఎక్స్ట్రా స్వీట్లు తిన్నామంటే తిప్పుతుంది ఒళ్ళంతా. సో పాయింట్ ఇస్, ప్లెజర్లో ఎక్కువసేపు ఉండలేము. ఆ టెంపరీ హ్యాపీనెస్ నిజంగా టెంపరీ అండ్ షార్ట్ లివ్డ్. సో ప్లెజర్ కోసం ప్రయత్నం చేయకుండా నీ ప్రాసెస్ అంతటిని ఎంజాయ్ చేస్తూ, మంచి ఫ్యామిలీ ఎంజాయ్ చేయి, బ్యాడ్ ఫ్యామిలీ దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తే మంచిగా మార్చుకోవాలి, ప్రాసెస్ నేర్చుకుని ఎంజాయ్ చేయి. నేను సడన్గా నాకు ఒక మంచి ప్రమోషన్తో, జాబ్తో ఏదో మలయాళం మాట్లాడాల్సిన కేరళలోకి వెళ్ళి పడ్డాను. అయ్యో కేరళకు వచ్చానండి, నా వాళ్ళు ఎవరు లేరండి, నా చుట్టుపక్కల ఎవరు బాధపడే కంటే మలయాళం నేర్చుకో, కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకో, అక్కడ ఉండేవాళ్ళు మనుషుల కల్చర్ నేర్చుకో, మూవ్ ఆన్. సో లైఫ్లో ప్రాబ్లంగా చూడవలసినవి ఏదైనా చూడొచ్చు, సొల్యూషన్గా చూసేవి కూడా చాలా ఈజీగా మనము మన బాడీలోకి ఎక్కించుకోవచ్చు. సో ఈ టెంపరీ ప్లెజర్ కంటే పర్మనెంట్ పీస్ వైపుకి వెళ్ళాలి. ప్రశాంతత, ఇంటర్నల్ ప్రశాంతత ఈజ్ మచ్ మోర్ హ్యాపీయర్, మచ్ మోర్ మన ఇలా గ్రౌండింగ్ చేసి ఉంచుతుంది నేలకి. అది పర్మనెంట్. దాని వైపుకి చూస్తే ఈ టెంపరీ ప్లెజర్స్ అంతా చిన్నపిల్లల ఆటలా కనిపిస్తుంది. సో అందుకని టెంపరీ కంటే కూడా, ప్లెజర్ కంటే కూడా పీస్ వైపు, రియల్ ఒరిజినల్ హ్యాపీనెస్ వైపు అడుగులు వేయాలి. ఇది ఫస్ట్ 1-2 months ప్రయత్నపూర్వకంగా కష్టం, కానీ ఒక్కసారి వచ్చిందనుకో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. ఇది ట్రై చేయాలి అందరూ.